మిత్రులకు నమస్కారం. మిత్రులారా, పైన కనిపిస్తున్నదే చెప్పడానికి ఎవరైనా సరిపోతుంది. కంటికి కనిపించే విషయాలనే చెప్పడానికి స్పెషలిస్టులు అక్కర్లేదు, ఎనలిస్టులు అక్కర్లేదు, అంతే కదా. ప్రొఫెసర్ గారిని నా చిన్నప్పటి నుంచి కూడా అద్భుతమైన ఎనలిస్టు, అద్భుతమైన ఎనాలిసిస్, ఆయన పుస్తకం పేరే ఎనాలిసిస్. అంత గొప్ప ఎనలిస్టుగా భావింపబడే ప్రొఫెసర్ గారు ఒక సాధారణ వ్యక్తి ఒక అంశాన్ని ఎలా చూస్తాడో అలా మాట్లాడుతున్నారు. ఒకసారి చూడండి. హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ అని, రోహింగ్యాలని, సో ఇలా రజాకర్స్ అని, నిజాం నవాబ్ అని, ఇలా రకరకాల వ్యాఖ్యలని చేస్తారు. జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఇంతవరకు మళ్ళీ రోహింగ్యాల గురించి పొరపాటున కూడా మాట్లాడలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అసలు రోహింగ్యాలను అతిపెద్ద ఇష్యూగా ప్రజెంట్ చేశారు. హైదరాబాద్కు, దేశ భద్రతకు, హైదరాబాద్లో ఉన్న రోహింగ్యాల నుంచి వస్తున్న ప్రమాదం. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలైపోయినాక ఢిల్లీలో రోహింగ్యాలకు ఇల్లు కట్టిస్తామని మోడీ ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. హైదరాబాద్లో రోహింగ్యాల ప్రమాదకరమని ఎన్నికలప్పుడు మాట్లాడి వితిన్ మంత్ టు 1 or 2 ఢిల్లీలో వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని ప్రతిపాదిస్తే సంఘ్ పరివార్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అప్పుడు మోడీ ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకుంది. సో ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ ఎన్నికలు ఉదాహరణ. హైదరాబాద్ ప్రజలు ఒక్క మాట అర్థం చేసుకోవాలి. మరి అంత పెద్ద ఇష్యూగా జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు రోహింగ్యాస్ను బీజేపీ ప్రజెంట్ చేసినప్పుడు ఆ తర్వాత ఒక్క రోజున రాష్ట్ర నాయకులు కానీ, దేశ నాయకులు కానీ రోహింగ్యాల గురించి అసలు ప్రస్తావించాలి వాళ్ళు ఎప్పుడన్నా? అంటే ఎన్నికలప్పుడు ఏ రకంగా మతపరమైన భావోద్వేగాలను రగిలించి రెచ్చగొట్టి అలాంటి మాటలు మాట్లాడి లాభపడుతూ ఉంటారని దానికి రోహింగ్యాలు జిహెచ్ఎంసీ ఎన్నికలే నిలువెత్తు నిదర్శనం. నిజంగానే రోహింగ్యాలు దేశ భద్రతకు ప్రమాదం అయితే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. అది మీకు ఈ ఫారినర్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఉండరు. సో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవచ్చు. చర్యలు తీసుకోవాల్సిన వారే ప్రమాదము అని మాట్లాడితే ఉపయోగం ఏమున్నది? ఆ ప్రచారం వల్ల జిహెచ్ఎంసీలో బీజేపీ భారీ విజయాలు కూడా సాధించింది. బీఆర్ఎస్ మెజార్టీని గణనీయంగా తగ్గించగలిగింది. ఇప్పుడు మళ్ళీ రాజాసింగ్ను హైదరాబాద్లో పోటీ పెట్టడం ద్వారా ఇటు బీజేపీ అటు ఎంఐఎం పెద్ద ఎత్తున మతపరమైన భావోద్వేగపూరిత క్యాంపెయిన్ నడిపి తెలంగాణ ఎన్నికల్లో హిందుత్వ కన్సాలిడేషన్తో ఎక్కువ సీట్లు గెలవాలన్న బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగమై ఉండాలి రాజాసింగ్ను పోటీ పెట్టడం అంటే. అదే మిత్రులారా, మ్యాటర్ అర్థమైంది కదా. కోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారిని పార్లమెంటు ఎన్నికలలో నిలబెడదామని బీజేపీ భావిస్తుంది అని ఆయన చెబుతున్నారు. ఆయనను నిలబెట్టడము అంటే బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతుంది అని చెప్పడానికి ఈ మాటను చెబుతున్నారు. ఒకవేళ నిజంగానే బీజేపీ అక్కడ మతతత్వ రాజకీయాలు నడిపితే మాత్రం తప్పేంటి? ఆ ఎదుటి పార్టీ మతతత్వ రాజకీయాలు నడుపుతున్నప్పుడు బీజేపీ నడపకూడదా? బీజేపీ ఎన్నికల సమయంలో మతాన్ని, మత వివాదాలను తీసుకొచ్చి పబ్బం గడుపుకుంటుంది, ఆ తర్వాత ఆ విషయాన్ని పక్కన పడేస్తుంది అని చెప్పడానికి రోహింగ్యాల ఉదాంతం తీసుకొచ్చారు. రోహింగ్యాలు అటువంటి వాళ్ళు, రోహింగ్యాలు ఇటువంటి వాళ్ళు, వాళ్ళు ప్రమాదకరం, వాళ్ళ డేంజర్, వాళ్ళను ఇక్కడి నుంచి పంపించేయాలి, ఇటువంటి మాటలు ఎన్నో చెప్పింది బీజేపీ. జిహెచ్ఎంసీ ఎన్నికలలో బాగా గెలిచారు. ఆ తర్వాత ఆ విషయాన్ని పక్కన పెట్టారు. ఢిల్లీలో అయితే ఏకంగా రోహింగ్యాలకు ఇల్లు కూడా కట్టిస్తామన్నారు. అంతర్లీనంగా ఆయన ఓటర్లకు ఏం చెబుతున్నారంటే బీజేపీ మతం ఆధారంగా ఇది చేస్తాము, అది చేస్తాము అని అంటుంది. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఆ పబ్బం గడిపేసుకున్న తర్వాత ఆ విషయాన్ని పక్కన పెడతాది. అంతేనండి ప్రొఫెసర్ గారు. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. 1990లో కాశ్మీర్లో కాశ్మీరీల ఊచకోత జరిగింది. ఆ సమయంలో భారత ప్రధానమంత్రి విపి సింగ్ గారు వీళ్ళు ఏమంటూ ఉంటారంటే, మరి కాశ్మీర్లో అంత ఊచకోత జరుగుతూ ఉంటే బీజేపీ ఆ విపి సింగ్ గారి ప్రభుత్వానికి ఎందుకు అండదండగా నిలవాలి, వాళ్ళ సపోర్టును వెనక్కి తీసుకుంటే సరిపోతుంది కదా అని. పైగా అప్పటి జగన్మోహన్ మీ బీజేపీ వాడే కదా, మరి దాన్ని అతను అక్కడ ఎందుకో ఆపలేకపోయాడు అని అంటూ ఉంటారు. అక్కడితో ఆకుండా అప్పటి మారణకాండలో అంతటికీ బీజేపీయే కారణం అన్నట్టుగా మొన్న జగన్మోహన్ చెప్పాడు. దానికి ఏమంటారు అని అంటారు. ఈ జగన్మోహన్ అనే వ్యక్తి బీజేపీకి చెందిన వ్యక్తి అని నేను కూడా అనుకుంటూ ఉండేవాడిని. నిజానికి ఆ సమయంలో కేంద్ర హోమ్ మినిస్టర్ ఎవరు అంటే కనుక ముఫ్తీ మహమ్మద్ సయ్యద్. ఆ సమయంలో అక్కడ ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ ఫరూక్ అబ్దుల్లాని ఇబ్బంది పెట్టడం కోసం ఈ ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ విపి సింగ్ని బ్లాక్మెయిల్ చేసి మరీ అక్కడికి గవర్నర్గా పంపాడు. ఇదేంటిది? ఇది కశ్మీరీ వేర్పాటువాద పార్టీకి చెందిన ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ బీజేపీకి చెందిన జగన్మోహన్ని అక్కడికి గవర్నర్గా పంపడం ఏమిటి అని ఆశ్చర్యపడక్కర్లేదుండోయ్. ఎందుకంటే ఎక్సోడస్ టైంలో కాశ్మీర్ గవర్నర్గా పనిచేసిన
జగన్మోహన్ బీజేపీకి చెందిన వ్యక్తి కాదు, అతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఏవో కారణాల దృష్ట్యా ఆయన 1995లో బీజేపీలో చేరారు. ఆ ఏవో కారణాల వల్లే బహుశా బీజేపీ ఆయన్ని కూడా చేర్చుకుని ఉండొచ్చు. ఇంకొక మాట అంటారు, వేర్పాటువాద పార్టీ అయిన పీడీపీతో జత కలిసి ఆ పార్టీ అధ్యక్షురాలైన మెహబూబా ముఫ్తీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో బీజేపీ చేరింది కదా, ఇదంతా అవకాశవాదమే కదా అంటారు. నిజానికి ఆయా సంఘటనలు జరిగిన కాలంలో బీజేపీ ఏమీ ప్రభావితం చేసే పరిస్థితుల్లో లేదు. అయితే ఆ సంఘటనలో తానొక ప్రేక్షక పాత్ర వహించాలి, లేదా ఆయా సంఘటనలను నిలుపుతున్న వారితో అప్పటిదాకా ఉన్న సంబంధ బాంధవ్యాలను అదే విధంగా కొనసాగించాలి. ఆ సమయంలో కశ్మీర్లో జరుగుతున్న ఎక్సోడస్కు నిరసనగా బీజేపీ కనుక విపి సింగ్ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంటే విపి సింగ్ గారు దానిని ఎట్లా మలుస్తారు? ఆయనే నిప్పు పెట్టి అంటించిన మండల్ కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ వెనక్కు వెళ్ళిపోయింది అని చెప్పి పబ్బం గడుపుకుంటాడు. దాంతో బీజేపీ అనేక కోట్ల మంది దృష్టిలో నెగిటివిటీకి పోతుంది. విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం ద్వారా ఎక్సోడస్కు లోనైన కాశ్మీరులకు ఏమీ సాయము చేయలేకపోయినట్టు అవుతుంది. తాను అనేక మంది దృష్టిలో నెగిటివిటీని పొందవలసి వస్తుంది. కాబట్టి ఆ పని చెయ్యలేదు. ఎందుకంటే ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా ఒక రాజకీయ పార్టీకి కావలసింది ప్రజల ఓట్లు. ఏదైనా సరే ఆ ఓట్ల తర్వాతే. బీజేపీ ఆ సిద్ధాంతానికి ఏమీ ఎక్సెప్షనల్ కాదు కదా. ఎంతమంది ఎన్ని రకాలుగా ఏమన్నా, ఎంతమంది సూడోలు హేళన చేస్తూ ఉన్నా బీజేపీ దానిని అస్సలు పట్టించుకోలేదు. కశ్మీరీల ఎక్సోడస్కు కారణమైన విపి సింగ్ ప్రభుత్వానికి తన మద్దతును అలాగే కొనసాగించింది. అట్లాగే వేర్పాటువాద పార్టీ అయిన మెహబూబా ముఫ్తీ ప్రభుత్వంలో పాలు పంచుకుంది. అధికార దాహాన్ని తీర్చుకోవడం కోసం మాత్రమే అని ఎంతమంది అన్నా చిరునవ్వుతో నిలబడింది. ఆఖరికి తన జవాబును ఎలా చెప్పింది? ఆర్టికల్ 370. ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా ఆర్టికల్ 370కి బొందబెట్టింది బీజేపీ ప్రభుత్వం. కేవలం పార్లమెంటులో ఉన్న సంఖ్యాబలంతో బీజేపీ ప్రభుత్వం ఆర్టికల్ 370కి బొందపెట్టింది అనుకుంటే గనక చాలా పొరపాటు. ఆర్టికల్ 370ని డస్ట్బిన్లో వేయడానికి ముందు జరిగిన, తర్వాత జరిగిన అనేక సంఘటనలను ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆర్టికల్ 370 చిత్రం థియేటర్లలో రన్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి, మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇంత పెద్ద ఎనలిస్టు అయిన కె నాగేశ్వరరావు గారికి ఈ విషయాలు తెలియవా? అల్ఫా గాన్ని ఉల్ఫా గాన్ని నాకే తెలిసినప్పుడు ఆయనకి తెలియవా? ఎన్నికల సమయంలోనే రోహింగ్యాలు అంటారు. ఇక్కడ ఎన్నికలైన 2 నెలలకే ఢిల్లీలో రోహింగ్యాలకు ఇల్లు కట్టిస్తామన్నారు. ఇదంతా రాజకీయమే అంటారేంటి? అదే జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే కనుక ఆ రోహింగ్యాలు ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారో ఆ స్థలాలన్నిటినీ ఖాళీ చేయించి ఉండేవారేమో. అది అధికారంలో ఉన్న వాళ్ళు చేయవలసిన పని. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆ విషయంలో ఏం చేయగలదు? ఏమీ చేయలేనప్పుడు గొంతు చించుకు అరవడం అనవసరం. మనకు అవకాశం వచ్చినప్పుడే ఆ పని చెయ్యాలి. ఎలాగా? ఆర్టికల్ 370 విషయంలో ఏం చేశారో అలా. కాబట్టి అయ్యా ప్రొఫెసర్ గారు, మీరేమీ వర్రీ అవ్వకండి. రోహింగ్యాలకు కూడా సరైన స్థానాన్ని బీజేపీ ఖచ్చితంగా చూపిస్తుంది. మనం రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన డబ్బులతో పన్నులు కడుతున్నాము అంటే అది బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి ఈ దేశంలోకి దొంగతనంగా చొరబడ్డ ముష్కరులను పెంచి పోషించడానికి కాదు కదా. కాబట్టి మీరేమీ కంగారు పడక్కర్లేదు. 2024 ఎన్నికలు అయిన తర్వాత ఈ రోహింగ్యాలకు కూడా సరైన మార్గాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్దేశిస్తుంది. అది నా ఫోర్కాస్టు, నా నమ్మకం కూడాను. మిత్రులారా, బీజేపీ ఇక్కడ అలా చేసింది, అక్కడ ఎలా చేసింది అంటూ ఎవరెవరో చెప్పే గాలు కబుర్లను మీరు పట్టించుకోకండి. బీజేపీ ఏం చేసినా ఈ దేశ క్షేమం కోసమే చేస్తుంది. జరుగుతున్న విషయాలను వక్రీకరించే మేధావులు చాలామంది ఉంటారు. వాటిని మనం పట్టించుకోనక్కర్లేదు. ఏమాత్రం అవకాశం ఉన్నా రేపు 2024 ఎన్నికలలో మీ సత్తాను చాటండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.